హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చాలా సంతోషకరంగా హార్వెస్ట్ చేయడానికి ఇదిగో డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చానండి. ఇదిగోండి కట్ చేశాను. ఎంత బాగుందో చూసారా? ఇది 6వ హార్వెస్ట్ అండి. 5 హార్వెస్ట్లు చేస్తాను కదా, ఇది 6వసారి మాట. ఈసారి 7 వచ్చినాయండి. అంటే రావడానికి ఒక 15 అట్లా వచ్చినాయి. వర్షానికి అన్ని ఇదైపోయినాయి కదా, అప్పుడు చెప్పాను కదా 40 days లో కాయలు తయారైపోయినాయి అండి. ఇది ఇప్పుడే కట్ చేశాను. ఇది చూసారా ఎంత బాగున్నాయో? అసలు చాలా సంతోషంగా ఉందండి. ఒక ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు కాస్తూనే ఉన్నాయండి. 40 days కి నేను క్రాఫ్ట్ తీసుకుంటానే ఉన్నా. చూసారా ఎంత బాగున్నాయో? ఈ డ్రాగన్ ప్లాంట్ అండి, అసలు దీన్ని చెప్పాలంటే ఇంకా మనకి చెప్పడానికి మాటలు రావన్నమాట. అంత మంచి హార్వెస్ట్ చేశాను నేను. చిన్న బకెట్ అండి, చిన్న బకెట్లో పెట్టాను. కొంచెం రైస్ వాటర్ వీక్లీ వన్సే ఇవ్వాలి దీనికి. రైస్ వాటర్ ఇచ్చేదాన్ని, కొంచెం బనానా పీల్స్ పాడైపోయి అవి ఇచ్చేదాన్ని, కొంచెం పశువు ఎరువు ఇచ్చేదానండి. దాంతో ఎన్ని క్రాఫ్ట్ అండి. ఇది ఇప్పుడు 42 కాయలండి. 42 కాయలు నేను హార్వెస్ట్ చేశాను ఇయర్ మొత్తంలో. ఫ్రెండ్స్, మనం అందరం ఇట్లాగా సొంతగా పండించుకుంటే ఆర్గానిక్ ఫ్రూట్ కదండి. బయట కాయలు చప్పగా ఉంటున్నాయి, ఇవైతే చాలా స్వీట్గా ఉంటున్నాయి. నేను చక్కగా తిని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా బాగుంటున్నాయి అన్నమాట. ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దామండి. ఓకేనా? పండిపోయినాయండి. అసలు ఎంత జ్యూసీగా, ఎంత చక్కగా ఉంటాయి చూడండి. అసలు కట్ చేశాను. జ్యూసీగా ఉంటాయండి చక్క ఫ్రూట్స్. ఇవ్వండి, ఇది చూడండి అసలే ఎంత ఫ్రూట్స్ అనండి. మా బాబోళ్ళు విజయవాడలో ఉంటారు. కిలోకి 3 కాయలు వస్తాయంటే అండి 300 అంటండి. అవి కూడా చప్పగా ఉంటున్నాయి. చూసారా, మనం ఇలా సొంతగా తీసుకోవడం వల్ల చాలా సంతోషం ఉంటుంది కదండి. ఎంత ఉంటుందో చూడండి. అసలు అన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, బాగా పండిపోయినాయండి. ఇంకా బాబు వస్తాడనేసి నేను వెయిట్ చేశాను అనమాట. వచ్చాడు. చక్కగా ఉంటాయి. ఈ కాయ అంత స్వీట్ ఉంటుందో, ఈ ముళ్ళు కూడా అంత భయంకరంగా ఉంటాయండి. గుచ్చుకున్నాయంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా అందుకండి స్టూల్ వేసుకున్నమాట. స్టూల్ వేసుకుని హార్వెస్ట్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఈజీగా పెంచుకోవచ్చండి. ఎవరమైనా చాలా ఈజీగా పండించుకోవచ్చు. చిన్న బకెట్లు పెట్టుకుంటే చాలండి. చిన్న టప్, అదే పెద్ద టప్లు పెట్టామనుకోండి ఇంకా క్రాఫ్ట్ ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట. సంతోషం ఉంటుందండి. పైకి అందట్లేదు అన్నమాట. ఇంకా పైకి వచ్చి హార్వెస్ట్ చేస్తాను. ఓకేనా? కోసేద్దాం. అందరూ చక్కగా చాలా సంతోషంగా ఉంటుందండి. మనం పండించుకున్న పంట మనం కోస్తుంటే తృప్తే వేరు కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదంటండి. అందరూ పండించుకోవాలి, ఇట్లా హార్వెస్ట్ ఎన్నో చేసుకోవాలి. సరే, చేయి కాయ కొత్తగా వచ్చింది చూడండి. అసలు ఫ్రూట్స్ అన్నీ బాగా వచ్చినాయండి. సైజులోనే వచ్చినాయి ఈసారి. మరి ఈసారి అది ఇంకా ప్లాంట్ రిలాక్స్ అయిపోయింది అనుకుంటున్నా. అంటే May to December అంటున్నారు. ఇంకా అయిపోయింది క్రాఫ్ట్ ఈ సంవత్సరం అనుకుంటున్నాం. మరి చూడాలండి. లాస్ట్ టైం కూడా అట్లాగే అనుకున్నాను, ఈసారి అయిపోయిద్దామని. మళ్ళా వచ్చేసినాయి. కానీ అన్నీ నిలబడితే చాలా బాగుండేదండి. ఇంకా అది ఫ్రూట్స్ వరకు అవి చెప్పాను కదా, అప్పుడు ఎల్లో ఇష్గా అయిపోయి రాలిపోయినాయి వర్షానికి. చూద్దామండి. ఇప్పుడు ఫ్రూట్ ఉంది.
ఇదిగోండి, ఇది వేరే ప్లాంట్ కదా. ఆల్రెడీ దీనికి కూడా ఒక 5 కాయలు వచ్చినాయండి ఈ సంవత్సరం. అంటే లాస్ట్గా స్టార్ట్ అయిందని చెప్పాను కదా, మొన్న ఒక పచ్చిది కోసాను, అది కూడా చాలా స్వీట్గా ఉంది. ఇంకా ఇది పండనిచ్చానండి. నేను ఒక 2 కాయలు హార్వెస్ట్ చేశాను, అప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇదిగండి, ఇది కూడా కోసేద్దాం. చాలా ఇది కట్ చేయాలి, థ్రెడ్ అవసరం లేదు. ఇది చూడండి ఎంత బాగుందో, చూసారా ఎంత పెద్దగా వచ్చిందో కాయ. అంటే కొంచెం తక్కువ కాయలు వస్తే ఫ్రూట్ కొంచెం పెద్దగా అవ్వచ్చు బహుశా. అయినా ఇంత కాయలు బయట కొనేవాళ్ళలాగానే వస్తున్నాయండి. గ్రేటే కదా అట్లా రావటం. కాస్త ఇబ్బందిగా ఉంది. కిలో 300 అంటండి. అంటే 3 కాయల కంటే ఎక్కువ రావట్లేదంట. కొంచెం కష్టంగా ఉందని. థ్రెడ్ కట్ చేద్దామా? థ్రెడ్ కట్ చేద్దామా? లేదు, కూర్చోపోతాను, వీలు కావాలి. థ్రెడ్ కట్ చేద్దామా? తిప్పాలి అంతే. ఇంత కాస్ట్లీ ఫ్రూట్ మన ఏరియాలో పండని ఫ్రూట్స్ ఇక్కడ పండుతున్నాయంటే మరి చాలా గ్రేట్ కదండి. ఇట్లాంటివి ఎన్నో మనం తీసుకోవాలి. ఇది చూసారా ఎట్లా ఉందో కాయ, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అసలు. ఇదిగోండి చూసారా బాగున్నాయి. ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్. ఇది చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కట్ చేస్తే. ఇదేనండి, ఈ ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 40 డేస్కి కోస్తూనే ఉన్నానండి. చూసండి, ఒక్కొక్కటే 1/4 కిలో పైనే ఉంటుంది కాయ. ఎంత బాగున్నాయి చూసారా. అందరు ఇలా పండించుకోవాలండి. నేను ఎరువులు ఏమీ చేయనండి అసలే. కొంచెం మాగిన పశువు ఎరువును బనానా పీల్స్ వేస్తాను. దాంతో మనం ఇంత పంటను తీసుకుంటున్నామండి. ఎంత సంతోషంగా ఉంటుందండి అసలే. నాకైతే చాలా హ్యాపీ అండి. అసలు నేను ఏదో ఆన్లైన్లో మీషోలో రప్పించానండి చిన్న స్టెమ్స్ 2. అవి ఎంత క్రాఫ్ట్ ఇస్తాయని నేను అనుకోలేదు. ఎంత టైం పట్టుద్ది అనుకున్నాను. నాకు సంవత్సరం 3 నెలలకే క్రాఫ్ట్ వచ్చేసిందండి. అందరూ ఇలా పండించుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను పెద్దట్లో కూడా కాదు, ఇదిగో చిన్న పెయింట్ బకెట్ అండి, 20 లీటర్స్, దాంట్లో పెట్టాను. నేను 42 ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశానండి. అదిగోండి చూసారా అంత చిన్న బకెట్లో. ఎప్పుడు మనకి అట్లా డ్రైగా ఉండాలండి సాయిల్. అట్లా డ్రైగా ఉంటేనే మనకి ఇది మంచిగా ఫ్రూట్ ఇస్తుంది. అదొకటి అర్థమైంది. వర్షాలు వచ్చినప్పుడు మాత్రం వచ్చినాయి కానీ మొత్తం రాలిపోతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నాకులానే మీరు కూడా ఇన్ని హార్వెస్ట్లు తీసుకోవాలని ఆశపడుతున్నాను. అందరం వేసుకుందామండి చిన్న చిన్న బకెట్లు, అందరం పండించుకుందాం ఈ కాయలు. ఓకేనా? నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.